మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేయబోతున్నానో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. సో నేను నా గోల్డ్ బుట్ట డిజైన్ ని అండ్ వెయిట్ విత్ ప్రైస్ మీతో షేర్ చేయబోతున్నాను. సో ఎవరైతే గోల్డ్ బుట్టలు అంటే ఇయర్ రింగ్స్ ని చేయించుకోవాలనుకుంటున్నారో లేకపోతే డిజైన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో, తక్కువ వెయిట్ లో హెవీ బుట్టలు కావాలి, ఎక్కువ వెయిట్ ఉన్న బుట్టల్ని తయారు చేయించుకోవాలి అని ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇయర్ రింగ్స్ లో బుట్టలు అంటే నాకు చాలా ఇష్టం అని మీకు చాలా సార్లు చెప్పాను. సో అంత ఇష్టమైనప్పుడు గోల్డ్ లో చేయించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో అందుకని నేను గోల్డ్ లో కూడా బుట్టలు చేయించుకోవాలని అనుకున్నాను. బట్ నేను అంత ఈజీగా చేయించుకోలేకపోయాను అనమాట. నాకు మాక్సిమం 3 years పట్టిందండి నేను అనుకున్న టైప్ లో బుట్టలు చేయించుకోవడానికి. సో చాలా షాపులు తిరిగాను. సో ఎన్ని షాప్స్ కి వెళ్ళినా గానీ మనకి లైక్ ఖజానా, మలబార్, లలిత ఇలాంటి షోరూమ్స్ లో ఏమైతుందంటే చాలా చిన్న ఇయర్ రింగ్స్ చాలా హెవీ వెయిట్ లో వస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు నాకు కావాల్సినంత బిగ్ సైజు నేను అడిగిన గ్రామ్స్ లో అయితే ఇవ్వట్లేదు అనమాట. సో మనకి ఏంటి అంటే తక్కువ గ్రామ్స్ లో కావాలి, కొంచెం హెవీగా కనిపించాలి అని నేను అనుకున్నాను. బట్ షోరూమ్స్ లో అలా లేదనమాట. అప్పుడు నేను ఏంటంటే రాజమండ్రిలోనే మనకి షాప్స్ ఉంటాయి కదా. సో వెంకట సాయి జ్యువెలర్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను మోడల్స్ డిజైన్స్ కోసం వెళ్ళినప్పుడు నాకు అక్కడ కూడా పెద్దగా మోడల్స్ నచ్చలేదు అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే నేను కొన్ని చూసి అవి నేను సేవ్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఆ డిజైన్స్ ని ఆయనకి చూపించి సో ఈ డిజైన్ లో కావాలి, ఇంత వెయిట్ లో కావాలి అని చెప్పినప్పుడు ఆయన వెంటనే చేస్తామని చెప్పి ఓకే చేశారనమాట. సో నేను చాలా హ్యాపీ అయ్యాను. తక్కువ వెయిట్ లో నేను అడిగిన డిజైన్ కి వస్తుంది అని చెప్పారు. సో నేను యాక్చువల్ గా 10 grams లో బుట్టలు అయితే చేపించుకుందాం అనుకున్నాను. కానీ 10 grams లో కాలేదు. ఇప్పుడు నేను బుట్ట డిజైన్స్ అయితే మీతో నేను షేర్ చేస్తాను. తర్వాత దాని గురించి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇవి వచ్చేసి నా గోల్డ్ బుట్టలండి. సో ఇవి నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అయితే చేపించుకున్నాను. సో నేను అనుకున్నట్లుగా నాకు నచ్చిన వెయిట్ లో నాకు నచ్చిన డిజైన్స్ తో ఈ బుట్టలు అయితే వచ్చాయి. సో ఈ బుట్టలు నేను ఎలా కస్టమైజ్ చేయించాను ఏంటనేది ఇప్పుడు చెప్తాను. సో మీకు చూపిస్తాను ఒకసారి దగ్గర నుంచి. సో బుట్ట అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. మరీ హెవీగా ఉండదు, అలా అని చెప్పి మరీ సింపుల్ గా ఉండదు. సో నాకు ఎంత వెయిట్ లో ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో ఈ బుట్టలు అయితే నేను చేపించుకున్నాను అనమాట. సో ఇది యాక్చువల్ గా నేను చెప్పాను కదా, నేను వాళ్ళకి ఒక ఫోటో అయితే చూపించాను. బట్ ఆ ఫోటోలో చూపించినట్లుగా నేను చేపించుకోలేదన్నమాట. ఆ ఫోటోలో నేను పంపించిన పిక్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ అంటే మనకి పచ్చలు అంటారు కదా, ఇక్కడ గ్రీన్ వచ్చింది అండ్ దీని చుట్టూ కూడా వైట్ అండ్ గ్రీన్ ఆ కాంబినేషన్ లో వచ్చింది. అండ్ ఈ కింద గోల్డ్ మువ్వలు కాకుండా ముత్యాలు వచ్చాయి అనమాట. సో నాకు అవి అంత నచ్చలేదు. యాక్చువల్గా డిజైన్ బాగుంది, అంటే బుట్ట షేప్ బాగుంది. మీరు చాలా వరకు చూడండి బుట్ట షేప్ ఈ విధంగా రాదనమాట. మనకి ఇట్లా ఈ విధంగా రాకుండా కొంచెం రౌండ్ షేప్ లో లేదు అంటే బ్రాడ్ గా ఆ షేపుల్లో బుట్టలు అయితే వచ్చేస్తున్నాయి మనకి రెడీమేడ్ గా చేయించినవి. సో నాకు ఆ షేప్స్ నచ్చక ఈ షేప్ కావాలి అని చెప్పి వాళ్ళకి ఫోటో పంపిస్తే వాళ్ళైతే నాకు చేసి ఇచ్చారనమాట. సో అలా చేసినప్పుడు వాళ్ళు నాకు సగంలో మేకింగ్ చేసేటప్పుడు కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేశారు. నేను ఓకే అన్న తర్వాత కంప్లీట్ చేశారనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇది యాక్చువల్ గా మనకి అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది కదా. అసలు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇక్కడ వేరే విధంగా ఉండేది, గ్రీన్ ఉండేది అనమాట. నేను ఇక్కడ రూబీ పెట్టించానండి. సో రూబీ పెట్టించి ఈ స్టడ్ వచ్చేసరికి నాకు డ్రాప్ షేప్ లో అయితే వచ్చింది. సో డ్రాప్ షేప్ లో స్టడ్ ఎప్పుడైతే వస్తుందో మనకు అప్పుడే కొంచెం లెంత్ అనేది కనిపిస్తుంది అనమాట బుట్ట. అండ్ దాని చుట్టూ వచ్చేసరికి మీకు గోల్డ్ ఫినిషింగ్ కనిపిస్తుంది. బట్ అదంతా గోల్డ్ ఫినిషింగ్ కాదు, అవి వచ్చి అంకట్ వేశారు. సో అంకట్స్ యూస్ చేయడం వల్ల మనకి ఏమైంది అంటే లైక్ అదంతా కూడా అంకట్స్ అనేవి మనకి హనీ కలర్ లోకి వస్తాయి అనమాట. సో హనీ కలర్ లోకి వచ్చేసరికి లాంగ్ లుక్ లో మనకి అదంతా గోల్డ్ అనే అనిపిస్తుంది తప్ప వేరే వైట్, రెడ్ ఇటువంటి స్టోన్స్ లాగా కనిపించకుండా అదంతా హెవీ అంటే ఎక్కువ వెయిట్ యూస్ చేసి రెడీ చేసినట్లు ఉంటుంది. బట్ మనకి తక్కువ వెయిట్ లో అక్కడ మనకి డిజైన్ అనేది వచ్చిందనమాట. అండ్ కింద వచ్చేసరికి ఈ బుట్ట షేప్ ని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఈ లైన్ మొత్తం కూడా
అంకట్స్నే యూజ్ చేసామన్నమాట. సో అంకట్స్ యూజ్ చేసేసరికి మీకు లాంగ్ లుక్లో మొత్తం గోల్డ్ యూజ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది. బట్ మనకి అక్కడ ఏమవుతుందంటే తక్కువ వెయిట్లో ఎక్కువ లుక్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ వెయిట్ తోటి చేపించుకున్న లుక్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ షేప్లో వచ్చింది. అండ్ పికాక్స్ కూడా నేను పంపించిన దానికి డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఏంటంటే ఈ రెండు ఇట్లా దగ్గరికి ఉండేటట్లుగా చేయమని చెప్పాను. సో దట్ మనకి ఏంటంటే దీనికి ఈ స్టడ్కి బుట్టకి మధ్యలో గ్యాప్ కనిపించకుండా కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. మీరు ఈ స్టడ్ దగ్గర నుంచి ఈ బుట్టకి చూస్తే మధ్యలో ఈ పికాక్ రావడం వల్ల గ్యాప్ అనేది లేకుండా కంటిన్యూషన్ వస్తుంది. సో దట్ దానివల్ల కూడా మనకి బుట్ట బ్రాడ్గా హెవీగా కనిపిస్తుంది అనమాట. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఎప్పుడైతే కింద వేరే కలర్ అంటే మనకి ముత్యాలు పెడుతూ ఉంటారు, ఎక్కువగా ముత్యాలు లేదు అంటే వేరే గ్రీన్ అండ్ రెడ్ కలర్ పూసలు కూడా పెడుతూ ఉన్నారు. సో ఈ పూసలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి గోల్డ్ ఇక్కడ వరకే కనిపిస్తుంది, ఇక్కడ వేరే కలర్ పూసలు కనిపిస్తాయి. దానివల్ల మనకి బుట్ట సైజు చిన్నగా కనిపిస్తుంది అనమాట. సో మనం తక్కువ వెయిట్ లో కావాలి కానీ కొంచెం పెద్దగా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా గోల్డ్ మువ్వల్నే మీరు ప్రిఫర్ చేయండి. గోల్డ్ మువ్వలు వేయించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బుట్ట ఇంకా పెద్దగా, అంటే మీకు ఈ బుట్ట యొక్క లెంత్ కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. వెయిట్ కూడా తక్కువ పడిందండి. యాక్చువల్గా వేరే మువ్వలు యూస్ చేసినప్పుడు కంటే నాకు ఇవి వేసుకోవడం వల్ల ఒక 1/2 గ్రామ్ ఎంతో 1/2 గ్రామ్ నుంచి 1 గ్రామ్ తక్కువ వెయిట్ పడింది అనమాట. సో ఈ గోల్డ్ మువ్వలు యూస్ చేయడం వల్ల మనకి అంత బెనిఫిట్ ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి బుట్ట పొడవుగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ బుట్ట అయితే ఇక్కడికే ఉంది కానీ ఈ మువ్వల వల్ల ఇంత లెంత్ కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా ఉందనమాట. ఈ గోల్డ్ బుట్టలు మీకు షేర్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అండి. నేను మొన్న ఇది లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి చేపించాను అనమాట. తర్వాత మా బ్రదర్ వెడ్డింగ్కి, ఆ తర్వాత ఒక 1 or 2 ఫంక్షన్స్కి పెట్టుకున్నప్పుడు అందరూ కూడా అడిగారు, మీ బుట్టల డిజైన్ చాలా బాగుంది, చాలా నచ్చింది, ఎంత వెయిట్, ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఇంకా డైరెక్ట్గా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది, అందరికీ తెలుస్తుంది. సో దట్ అందరికీ అర్థమవుతుంది ఎంత వెయిట్లో మనం చేపించుకోవచ్చు అని. అలానే డిజైన్ కూడా ఎవరికైనా నచ్చితే కనుక వాళ్ళ గోల్డ్ స్మిత్కి చూపిస్తే చేస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో మనం ఈ విధంగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మనం ఒక ఐటమ్ అయితే చేయించుకుంటే మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. యాక్చువల్గా ఇక్కడ నేను యూజ్ చేసిన అంకట్స్ని చాలా మంది అవి అసలు కనిపించవు, నువ్వు పెట్టినా వేస్ట్, దానివల్ల లుక్ పోద్ది అని చెప్పి నేను చెప్పినప్పుడు చాలా మంది అన్నారనమాట. ఇది రెడీ అవ్వకముందు నేను కూడా భయపడ్డాను. అండ్ నాకు చేసే ఆయన కూడా అవైతే కనిపించవండి అని చెప్పారు. అయినా సరే నా ఇంట్రెస్ట్ తోటి చేసి ఇచ్చారనమాట. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. ఎందుకంటే అది మనకి వేరే వేరే స్టోన్స్, కలర్స్, రంగులుగా కాకుండా ఓన్లీ గోల్డ్ ఎక్కువగా అన్నట్లు కనిపిస్తుంది. సో ఇంతకీ నేను దీని వెయిట్ చెప్పలేదు కదా. సో 16 గ్రామ్స్ లో చేపించానండి. మనకి ఒక జత 2 కలిపి 16 గ్రామ్స్ అయిందనమాట. అంటే ఒక్కొక్క ఇయర్ రింగ్ 8 గ్రామ్స్ లో వచ్చింది. సో 8 గ్రామ్స్ లో ఇంత హెవీగా జుమ్కాస్ రావడం అంటే నిజంగా మనకి షోరూమ్స్ లో అయితే అవ్వని పని అనమాట. ఇది మనం దగ్గర మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం జాగ్రత్తగా చేయించుకుంటే ఇంత మంచి జుమ్కాస్ ని తక్కువ వెయిట్ లో కూడా చేయించుకోవచ్చు అనమాట. సో చాలా బాగున్నాయి. డిజైన్ అయితే నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. డిజైన్ చూసిన తర్వాత, పెట్టుకున్న తర్వాత, ఇంకా అందరూ బాగుంది అని చెప్పిన తర్వాత ఇంకా సాటిస్ఫై అయ్యాను. సో నేను పెట్టిన ఎఫర్ట్ కి, నా ఇంట్రెస్ట్ కి చాలా మంచి డిజైన్ అయితే చేయించగలిగాను అని నా ఫీలింగ్. సో మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఇట్లాగా తక్కువ వెయిట్ లో, అంటే మనం ఏం రెగ్యులర్ గా పెట్టుకోం కాబట్టి తక్కువ వెయిట్ లో హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా డిజైన్ అయితే చేపించుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.